హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి సందర్భంగా భోగి రోజు స్పెషల్గా చేసే ప్రసాదం నువ్వుల పులగం. ఇది పల్లెటూర్లలో వ్యవసాయదారులు సంక్రాంతికి కొత్తగా వచ్చే ధాన్యంతో ముందుగా పులగం వండి పెట్టడం జరుగుతుంది. అదే సంప్రదాయంగా కొత్త బియ్యంతో మేము పులగం చేస్తాం. దీనికోసం 2 గ్లాసుల కొత్త బియ్యం అంటే హాఫ్ కేజీ బియ్యం, 2 గరిటెల పెసరపప్పు వేసుకొని కడిగి గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి ఉడికించాలి. ఇప్పుడు హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఇలా తురుముకోవాలి. ఈలోపు రైస్ ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికాక 1/2 లీటర్ పాలు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత తురుముకున్న బెల్లం వేసి చక్కగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఈ టైంలో నువ్వులు 50 గ్రాములు తీసుకొని ఇలా సిమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని ఉడికిన అన్నంలో వేసుకోవాలి. అలాగే 4 యాలకులు నలకొట్టి వేసుకోవాలి. అన్నంలో మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని చివరగా కళాయి పెట్టి 100 గ్రాముల నెయ్యి వేసుకొని 50 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల కిస్మిస్ చక్కగా ఫ్రై చేసి నెయ్యితో పాటు పులగంలో వేసుకోవాలి. అంతే, చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పులగం రెడీ. ఈ గిన్నెకు కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అంతే, పులగం చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.